రోడ్డు మీదనే గవర్నమెంట్ ప్లేస్లో మరి ప్రజలకు ఈ యొక్క ఇబ్బంది కలిగే రీతిలో కట్టడం, దీన్ని మన యొక్క రాజపేట గ్రామ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ మరి ఇప్పటికే ఎంఆర్ఓ గారికి మనం ఈ యొక్క అక్రమ కట్టడం జరుగుతుందని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా దీనికి ఒత్తాసు పలుకుతున్నట్టుగా అవుతుంది. ఇటువంటి యొక్క నిర్మాణాలకు కనుక వీళ్ళు భావిస్తే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా అనేక రకాల పుట్టుకొస్తాయి. ఈ మత వ్యతిరేక ప్రచారాలు జరిగి ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. తెలిసి కూడా మరి కావాలని ప్రోత్సహిస్తున్నట్టు ఇందులో కూడా కొంతమంది ఆఫీసర్లు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇటువంటి వాటిగా చేస్తే దీన్ని తీవ్రంగా మేము పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా హిందుత్వ సంస్థలు కూడా అనేకమైనటువంటి హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ కావచ్చు, మిగతా క్షేత్రాలు కూడా ఇక్కడ పనిచేస్తాయి. ఇటువంటి యొక్క సున్నితమైన ప్లేస్లో మంచి వాతావరణంలో మంచి ఉన్న ప్రజల లోపల చిత్తు రగిల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని కనుక మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇటువంటి వాటిని ప్రోత్సహించి ఎవరిని కూడా ఉపేక్షించాం. వారందరూ కూడా తప్పకుండా దీన్ని తొలగించి ఈ అక్రమ కట్టడాన్ని మరి ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరైనా కూడా దీన్ని ఎంఆర్ఓ గారు తక్షణము పరిగణలో తీసుకొని దీన్ని తొలగించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. మరి మహిళలు కావచ్చు, అనేక మంది హనుమాన్ దీక్ష స్వాములు, బజరంగ దళ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ ఉద్యమాన్ని ఎక్కువ జరగకముందే మరి మీరు ఒకవేళ మీ వల్ల చేత కాకపోతే ఈ బజరంగ దళ వాళ్ళు కావచ్చు, ఈ మహిళా లోకంతో కదిలి రేపు దీన్ని మేమే తొలగిస్తాం. ఈ లోపల మీరు తొలగించకపోయేట్లయితే అందుకని మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మంచితనంతో దాన్ని తీసేసి అందరినీ కూడా సంస్కృతంతో కలిసి ఉంచే ప్రయత్నం చేయాలి. అందరం కూడా అనేక కులాలు, అనేక మతాలు అందరం కూడా కలిసి ఉన్నటువంటి వాతావరణంలో ఎటువంటి చిత్తులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను మీరందరూ కూడా సూచన తప్పకుండా పాటించి దీన్ని వెంటనే డిమాలిషన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.